వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శత్రువుగా తన అన్న మీదన పోరాడుతున్న యోధురాలిగా వెళ్తున్నటువంటి షర్మిలకి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వైసీపీ కలిపి డబుల్ గేమ్ ఆడుతున్నాయి, ఇద్దరూ ఒకటే, ఒకే తాను ముక్కలు, ఒకే వరలో కత్తులు అని చెప్పినటువంటి నేపథ్యంలో షర్మిలకు ఒక షాక్ అయింది. దాంతో ఆవిడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి జగన్తో 5 ఏళ్లుగా అంటకాగుతూ కాంగ్రెస్ వైకాపా ఒకటేనని ప్రధాని మోడీ ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. జగన్ అరాచకాలను అడ్డుకోకుండా తిరిగి అడ్డగోలు సహాయ సహకారాలు అందించింది మీరు కాదా అని ఆమె ప్రశ్నించారు. బొప్పూడి ప్రజాగళం సభలో ప్రధాని చేసిన విమర్శలపై షర్మిల సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆదివారం స్పందించారు. ఏపీని నాశనం చేసుకోండి, ఇంకా అప్పు తెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరు? దత్తపుత్రుడు అన్నది ఎవరినో? ప్రతి బిల్లుకు పార్లమెంట్లో సిగ్గు విడిచి భాజపాకు జగన్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదా? రాష్ట్ర విభజనకు సంబంధించి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ కాగా వాటిని తొంగలో దొక్కింది బీజేపీ, తెలుగుదేశం పార్టీ, వైకాపా. ఇప్పుడు ఆ మోసాలను కప్పిపెట్టాలని కాంగ్రెస్ మీద పసలేని దాడులా? కేంద్రంలో అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపైన అనే కాంగ్రెస్ వాగ్దానం మోడీకి వణుకు తెప్పిస్తోందా? 10 ఏళ్ల రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి ఇప్పుడు కాంగ్రెస్పై దాడులా అంటూ షర్మిల మండిపడ్డారు.